మే 1 నుంచి 10 ఇంపార్టెంట్ మనీ రూల్స్ చేంజ్ అవ్వనున్నాయి. మీ ఏటీఎం విత్డ్రావల్ కాస్ట్లీ అవ్వనుంది. మీ హోమ్ లోన్ ఈఎంఐ ఎంత కడుతున్నారు, ఎంత రేటుకి ఉంది, మీకు బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అయ్యిందా చెక్ చేసుకున్నారా? గ్యాస్ సిలిండర్ బుకింగ్ ఇంకా స్ట్రిక్ట్ అవ్వనుంది. మీ క్రెడిట్ స్కోర్ ఎవ్రీ వీక్ అప్డేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. దీంతో పాటు స్టాక్ మార్కెట్ లాభాలపై డిపెండెంట్గా ఉన్న ట్రేడర్స్ వాళ్ళు చేసే ప్రతి ట్రేడ్కి ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ఈ రూల్స్లో కొన్ని రూల్స్ మీకు డబ్బుని సేవ్ చేసి ఇస్తాయి, కొన్ని రూల్స్ మీ పాకెట్ నుంచి ఎక్కువ డబ్బు ఖర్చు అయ్యేటట్టు చూసుకుంటాయి. ఈ రెండిటి గురించి కూడా డీటెయిల్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు తప్పక చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. చేంజ్ నంబర్ 1, మీరు కూడా రెగ్యులర్గా ఏటీఎంలో డబ్బుని విత్డ్రా చేస్తాను అన్నట్లయితే ఎన్నిసార్లు చేస్తారు ఒక నెలకి, దాని గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరు ఏం చేస్తారు, ఎవ్రీ వీక్ నా బడ్జెట్ 2000 రూపీస్ అని ఎవ్రీ వీక్ 2000 రూపీస్ విత్డ్రా చేస్తారు. వేరే దేనికైనా క్యాష్ కావాలంటే ఆ విత్డ్రావల్ లిమిట్ ఎక్కువ అవుతూ వెళ్తుంది. ఆ లిమిట్ దాటిందనుకోండి, ఇంతకు ముందు 21 రూపీస్ ప్లస్ జిఎస్టీ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇక మీద 23 రూపాయలు ప్లస్ జిఎస్టీ కట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఏటీఎంకి వెళ్ళి బ్యాలెన్స్ చెక్ చేసుకుంటారు, దాని తర్వాత విత్డ్రా చేస్తారు. 15,000 రూపాయలు విత్డ్రా చేయడానికి ట్రై చేశారు, కానీ లిమిట్ 10,000 రూపీస్ అనేసి ట్రాన్సాక్షన్ డిక్లైన్ అయింది. మళ్ళీ 10,000 రూపీస్ వస్తుంది కదా అని విత్డ్రా చేశారు. ఇప్పుడు ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినట్టు? 3 ట్రాన్సాక్షన్లు అయినట్టు. మీ బ్యాంకు ఒక నెలకి ఇచ్చిన లిమిట్ అయిపోయింది. దాని తర్వాత మీరు ఎక్స్ట్రా 3 ట్రాన్సాక్షన్లు చేశారనుకోండి, 23 × 3 69 రూపీస్ ప్లస్ జిఎస్టీ మీరు కట్టాల్సింది, ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. చాలా పెయిన్ఫుల్ సంగతి ఏంటంటే, ఇలాంటి ఛార్జెస్ కట్ అయిందని మీకు మెసేజ్ ఎన్నోసార్లు రాదు. మీరే స్టేట్మెంట్ చెక్ చేసుకుంటే తెలుస్తుంది. మీరు ఎవ్రీ మంత్ ఇలానే ఎక్స్ట్రా ట్రాన్సాక్షన్స్ చేశారు, స్టేట్మెంట్ చూసుకోలేదు అన్నట్లయితే ఒక సంవత్సరంలో మీ ఎక్స్ట్రా ట్రాన్సాక్షన్స్ గురించి ఎంత కట్ అవ్వచ్చు? ఇది అవాయిడబుల్ ఛార్జెస్, మీకు రూల్ తెలిసి ఉంటే మాత్రం. ఏటీఎం ఛార్జెస్ గురించి ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్కలా వేరే వేరే రూల్స్ కూడా పెట్టుకుంది. ఇన్ జనరల్ నా హోమ్ బ్రాంచ్ లో 5 ట్రాన్సాక్షన్స్ ఫ్రీగా ఉంటుంది, దానికన్నా ఎక్కువ అయితే 23 రూపీస్ ప్లస్ జిఎస్టీ కట్ అవుతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఈ రూల్ ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 23 రూపీస్ పర్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ బియాండ్ ఫ్రీ లిమిట్ అది ఉంది. దీంతో పాటు 11 రూపీస్ పర్ నాన్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ ప్లస్ జిఎస్టీ. అంటే బ్యాలెన్స్ చెక్ చేస్తాం కదా, అది నాన్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్. నేను గనక డబ్బు విత్డ్రా చేసుకుంటే మాత్రమే ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్. కొన్ని బ్యాంకులో నాన్ ఫినాన్షియల్, ఫినాన్షియల్ రెండిటికి ఒకటే ఛార్జ్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 11 రూపీస్ పర్ నాన్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్. చేంజ్ నంబర్ 2, మీరు ఏటీఎం కార్డు వాడుతున్నారు, కానీ మీరు చాలా స్మార్ట్. మీరేం చెప్తారు, ఏటీఎం ట్రాన్సాక్షన్ లిమిట్ అయిపోతే కదా ప్రాబ్లము, నేను ఏటీఎంకి వెళ్తా, కానీ నా స్మార్ట్ ఫోన్ యూస్ చేసుకుని అక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేసి యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ చేసుకుంటా అన్నట్లయితే ఇంతకు ముందు అది నాన్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ అని కౌంట్ అయ్యేది. ఇక మీద యూపీఐ ద్వారా మీరు చేసుకునే ట్రాన్సాక్షన్ కూడా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ కింద లెక్కించబడుతుంది. నేను కార్డే వాడట్లేదు కదా, ప్రాబ్లం లేదు అనుకున్నట్లయితే మీరు మోసపోతూ ఉన్నారు. మీరు కూడా 23 రూపీస్ ప్లస్ జిఎస్టీ యూపీఐ ద్వారా స్కాన్ చేసి విత్డ్రా చేసుకున్నట్లయితే ఏటీఎంలో మీకు ప్రాబ్లం అవ్వచ్చండి. దాని గురించి జాగ్రత్త. చేంజ్ నంబర్ 3, మీ హోమ్ లోన్ ఈఎంఐ తక్కువైందా? మీరు చెక్ చేసుకున్నారా? ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, డిసెంబర్ 2025లో 5.25%కి రెపో రేట్ని తగ్గించడం జరిగింది. కొన్నిసార్లు ఎలా అవుతుందంటే, ఒక్కొక్క బ్యాంకులో ఒక్కొక్క రీఅడ్జస్ట్మెంట్ డేట్లు ఉంటాయి. ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ అయితే ఆర్బీఐ చేంజ్ చేసింది కదా, అది మన బ్యాంకులో చేంజ్ అవ్వడానికి ఒక డేట్ ఉంటుంది. సమ్ టైమ్స్ 2 months 3 months ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఆల్రెడీ 3 months టైం దాటిపోయింది కాబట్టి ఏప్రిల్ మంత్ కొత్త ఫినాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది. మీరు లోన్ గురించి అడ్జస్ట్మెంట్ క్రాస్ చెక్ చేసుకోకపోతే ఆ బెనిఫిట్ ఆటోమేటిక్గా మీకు ట్రాన్స్ఫర్ అవ్వదు. దాని గురించి చెక్ చేసుకోండి. పాత రెపో రేట్ గురించే మీ హోమ్ లోన్ ఫ్లోటింగ్ రేట్ ఇంట్రెస్ట్ కింద మీరు తీసుకున్నట్లయితే, పాత రేట్నే వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు అన్నట్లయితే మీకు లాస్ అవుతూ ఉంది. క్యాల్కులేట్ చేసి చూడండి. 25 సంవత్సరాలకు 50 లక్షల రూపాయల లోన్ తీసుకున్నాను, 8% ఇంట్రెస్ట్ రేట్ అనుకోండి. ఒకవేళ ఆ 8% కాస్త తగ్గించి ఈ రెపో రేట్ అడ్జస్ట్మెంట్ వల్ల 7.5% అయితే లక్షల్లో మీరు కట్టే వడ్డీ అన్నది మీకు సేవ్ అవుతుంది. అందుకేనండి బ్యాంకు
ఆ రెపో రేట్ కట్ బెనిఫిట్ ని మీకు ట్రాన్స్ఫర్ చేసిందా లేదా. లోన్ అగ్రిమెంట్ లో చూడండి, ఒక మెయిల్ పెట్టండి, నాకు ఇప్పుడు ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంది అని బ్యాంక్ వాళ్ళ కస్టమర్ కేర్ కి మీ లోన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మెయిల్ చేసినట్లయితే వాళ్ళు అప్డేట్ చేస్తారు. దాని తర్వాత ట్రాన్స్ఫర్ అవ్వలేదు ఆ బెనిఫిట్ అన్నట్లయితే ఆ బెనిఫిట్ ని వదులుకోకండి, అడిగి మరీ తీసుకోండి. చేంజ్ నంబర్ 4, ఎల్పిజి గురించి ఉన్న రూల్స్ మే నుంచి చేంజ్ అవ్వనున్నాయి. ఏంటి ఆ రూల్స్? లాంగర్ బుకింగ్ ఇంటర్వెల్. ఇప్పుడున్న ప్రాబ్లంకి సంబంధించి అర్బన్ ఏరియాస్లో అంటే సిటీలో ఉన్నట్లయితే 25 రోజుల తర్వాతే మీరు ఇంకో సిలిండర్ డెలివరీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను ఇప్పుడు సిలిండర్ తీసుకున్నాను, 25 డేస్ వెయిట్ చేయాలి. గ్రామీణ ప్రాంతంలో అయితే అప్ టు 45 డేస్ మనం వెయిట్ చేయాలి. ఈ ఇంటర్వెల్స్ ని సప్లై చూసుకుని ఇంకా పెరిగించే అవకాశం ఉంటుంది, దాని గురించి మీరు అప్డేట్ అవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే ఓటీపీ డెలివరీ మ్యాండేట్. ఇప్పుడు ఇండేన్ కంపెనీ అనుకున్నట్లయితే డిఏసి నంబర్ అని ఒకటి వస్తుంది. మీరు బుక్ చేశారు, బుకింగ్ కన్ఫర్మ్ అయింది, మీకు ఒక 4 డిజిటో 6 డిజిటో ఒక కోడ్ లాంటిది మీకు మెసేజ్ వస్తుంది. దాన్ని సిలిండర్ డెలివరీకి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా చెప్పాలి. అది చెప్పకపోతే సిలిండర్ డెలివరీ వాళ్ళు ఇవ్వరు. వేరే కంపెనీలు వేరేలా ఇంకా రూల్స్ ని స్ట్రిక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది, దాని గురించి క్రాస్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ కేవైసీ అలర్ట్. ఈ కేవైసీ ఖచ్చితంగా మనమైతే చేపించాలి. అందులోనూ మీరు సబ్సిడీ పొందుతున్నారు సిలిండర్ గురించి అన్నట్లయితే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ కేవైసీ అప్డేట్ చేయించాలి. లేదనుకోండి, మీరు సిలిండర్ బుక్ చేసి ఉంటారు, వచ్చేస్తుందిలే అని వెయిట్ చేస్తూ ఉంటారు, కానీ అది రాకపోవచ్చు, వచ్చిన డెలివరీ అవ్వకపోవచ్చు. దాని గురించి ఈ కేవైసీ చెక్ చేసుకోండి. లాస్ట్లీ ప్రైస్ హైక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని ఎక్స్పర్ట్స్ చెబుతూ ఉన్నారు. ఎందుకంటే అమెరికా, ఇరాన్, ఇస్రాయెల్ వీళ్ళ యొక్క కాన్ఫ్లిక్ట్ ఇంకా సాల్వ్ అవ్వట్లేదు. సమ్ టైమ్స్ సడన్ గా ఇదేదో స్పైక్ అవుతుంది, ఇంకేదో ప్రాబ్లం అవ్వచ్చు అనిపించేలా కొన్ని డెవలప్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. దీని గురించి ఒకవేళ ప్రైస్ హైక్ అయ్యిందంటే మీ మంత్లీ బడ్జెట్ మీద అది ఎఫెక్ట్ ని చూపిస్తుంది. దాని గురించి మెంటలీ ప్రిపేర్డ్ గా ఉండండి. మీరు ఒక విషయాన్ని గమనించాలి, సిలిండర్ సప్లై అన్నది మన చేతుల్లో లేదు, అయినా కూడా మనం ప్రిపేర్ అవుతాం. కానీ మన ఫ్యామిలీ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుంది. మేము సరిగ్గా ప్లాన్ చేయకపోతే రేపు నేను లేననుకోండి, నా ఇన్కమ్ లేదనుకోండి, నా ఫ్యామిలీ సంగతి ఏంటి? దాని గురించే టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం. మీ ఏజ్ చిన్నదై పెద్దగా ఏం జబ్బులు లేవనుకోండి, కేవలం 400 నుండి 500 రూపాయల ప్రీమియం ప్రతి నెల మీరు కడితే 1 కోటి రూపాయల వరకు కవరేజ్ మీరు పొందొచ్చు. డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది. ఇప్పుడే ఆన్లైన్లో మీరు కొనుగోలు చేసినట్లయితే అప్ టు 15% డిస్కౌంట్ పొందడానికి అవకాశం ఉంది. ఈ ప్లాట్ఫామ్లో 51+ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ ఉన్నారు. మీరు కంపేర్ చేసి సూట్ అయ్యేది కొనుగోలు చేయొచ్చు. అలానే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్క హాస్పిటల్ బిల్ మన సేవింగ్స్ మొత్తాన్ని నాశనం చేయవచ్చు. అలా అవ్వడానికి వదలకండి. ఇక్కడ కూడా 400 to 500 రూపీస్ ఎవ్రీ మంత్ ప్రీమియం కడితే డీసెంట్ కవరేజ్ మీరు పొందొచ్చు. అలానే ఆన్లైన్లో కొనుగోలు చేస్తే అప్ టు 25% డిస్కౌంట్ కూడా పొందొచ్చు. దీంతో పాటు 30 minutes క్లెయిమ్ సపోర్టు, డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ ఫెసిలిటీ ఇవన్నీ దొరుకుతాయి. ఇక్కడ కూడా 51+ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ ఉన్నారు, వాళ్ళ పాలసీని మీరు కంపేర్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి, కంపేర్ చేసి చూశాక మీకు సూట్ అవుతే మాత్రమే కొనుగోలు చేయండి. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, 5వ చేంజ్ ఏంటంటే మీ క్రెడిట్ స్కోర్ ఇక మీద ప్రతి వీక్ చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంది. దాని గురించే మీ స్పెండ్ లిమిట్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లోజ్గా మీరు ట్రాక్ చేయాలి. ఎందుకంటే ఇంతకు ముందు బ్యాంకులు, క్రెడిట్ బ్యూరోలు స్లోగా రిపోర్ట్ చేసేవి. 30 days, 35 days, 40 days ఇలా ఒక టైం ఉండేది. ఇక మీద ఎవ్రీ వీక్ అప్డేట్ అవుతుంది. మీరు కనుక 90% ఆఫ్ యువర్ క్రెడిట్ కార్డ్ లిమిట్ వాడేశారనుకోండి, అది ఇంతకు ముందు ఎఫెక్ట్ చూపించడానికి టైం పట్టేది. ఇప్పుడు అలా కాదు, చాలా ఫాస్ట్గా మీ క్రెడిట్ స్కోర్ మీద దెబ్బ పడుతుంది. అలానే క్రెడ్, వన్ స్కోరు, బ్యాంక్ బ్యూరో రిపోర్ట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, వీళ్ళు కూడా చాలా క్వికర్ మూమెంట్ని చూపించవచ్చు. అందుకే మీరు లోన్ గురించి ప్లాన్ చేస్తూ ఉన్నాను, నెక్స్ట్ 6 monthsలో 1 yearలో నాకు లోన్ కావాలి, హోమ్ లోన్ గురించి ప్లాన్ చేస్తున్నాను అన్నట్లయితే మీ క్రెడిట్ కార్డ్ లిమిట్లో 30% కన్నా ఎక్కువ యూజ్ చేయకండి. అలాంటప్పుడు మీకు మంచి ఇంట్రెస్ట్ రేటుకి లోన్ దొరికే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చేంజ్ నెంబర్ 6 అండి. క్రెడిట్ కార్డ్ వాడేటోళ్ళు కొన్ని బెనిఫిట్స్ గురించి దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి బెనిఫిట్స్ కొంచెం తక్కువ అవ్వచ్చు. యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ కార్డు, ఐసిఐసిఐ ఇలాంటి వాళ్ళు స్పెండ్ లింక్డ్ లౌంజ్ యాక్సెస్ని అప్డేట్ చేశారు. ఇంతకు ముందు ఒక మినిమం లిమిట్ ఉండేది, దాన్ని స్పెండ్ చేసేటోళ్ళు ఆటోమేటిక్గా లౌంజ్ యాక్సెస్ మీకు దొరికేది. దాంట్లో అప్డేట్ అయి ఉంటుంది. ఇంతకు ముందు కొన్ని సెలెక్టెడ్ కార్డ్స్ల మీద థ్రెషోల్డ్ ఆఫ్ స్పెండింగ్ అనేది ఉండేదే కాదు. మీరు ఇంత స్పెండ్ చేస్తే మాత్రమే దొరుకుతుంది అలా ఉండేది కాదు. కాంప్లిమెంటరీగా
క్వార్టర్కి ఒకటో, ఒక సంవత్సరానికి రెండో ఇలా లౌంజ్ యాక్సెస్ దొరికేది. ఇప్పుడు అలా కాదు. ఎన్నోసార్లు ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ చూపించి యాక్సెస్ డినైడ్ అని వచ్చినప్పుడే మాకు రూల్ గురించి అప్డేట్ తెలుస్తుంది. అలా చేసుకోకండి. మీరు లౌంజ్ యాక్సెస్ గురించి ప్లాన్ చేస్తున్నారు, క్రెడిట్ కార్డ్ వాడుతున్నారు అన్నట్లయితే మీ క్రెడిట్ కార్డ్ రూల్స్ ఎలా చేంజ్ అయిందో దాన్ని చెక్ చేసుకోండి. 7th చేంజ్ అండి, డిజిటల్ పేమెంట్ అన్నది ఎక్స్ట్రా అథెంటికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇంతకు ముందు అమౌంట్ ఎంట్రీ చేస్తారు, ప్రొసీడ్ అని ఇస్తారు, పిన్ ఇస్తారు, ఓటీపీ వస్తుంది, ఇవన్నీ ఉండేవి. సో అయిపోయేది ట్రాన్సాక్షన్. కానీ ఇక మీద పిన్ ఎంటర్ చేశారు, ఓటీపీ ఇచ్చారు, అయినా కూడా ట్రాన్స్ఫర్ అవ్వదు. ఫేస్ ఐడి యూజ్ చేయండి, ఫింగర్ ప్రింట్ ఇవ్వండి, యాప్లో కన్ఫర్మ్ చేయండి, డివైస్ బౌండ్ అథెంటికేషన్కి వేరే ఏదైనా ఆప్షన్స్ ఉంటే దాన్ని కూడా చేయాలి. ఇలా నంబర్ ఆఫ్ లేయర్స్ ఆఫ్ వెరిఫికేషన్ అనేది ఎక్కువ అవుతుంది డిజిటల్ ఫ్రాడ్ని తగ్గించడానికి. సో ఒకవేళ మీకు సడన్ గా పేమెంట్ ఫెయిల్ అయింది అనుకున్నట్లయితే భయపడకండి. ఇది మేబీ కాంప్లయన్స్ అప్గ్రేడ్ అయి ఉండొచ్చు. మీ బ్యాంకుతో ఒకసారి మాట్లాడితే తెలుస్తుంది. చేంజ్ నెంబర్ 8 అండి, మీరు గనక స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తారు అన్నట్లయితే ఇక మీద ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. సో STT చేంజ్ అయింది, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. దీన్ని పెంచారు. ఇంతకు ముందు ఆప్షన్స్ కి 0.1% ఉండేది, ఇక మీద 0.15% మీరు పే చేయాలి. ఫ్యూచర్స్ గురించి ఇంతకు ముందు 0.02% ఉండేది, ఇప్పుడు 0.05% మీరు పే చేయాల్సి ఉంటుంది. చేంజ్ నంబర్ 9, ఇది మీ పాన్ కార్డ్ గురించి. మీరు గనక క్యాష్ ట్రాన్సాక్షన్ ఎక్కువ చేస్తారు అన్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండండి. నిన్న బ్యాంక్కి పాన్ కార్డ్ ఇవ్వలేదులే, లింక్ చేయలేదు అనుకున్నట్లయితే అకౌంట్ పనిచేయదు. ఇక మీద ఆధార్కి పాన్ కార్డ్ లింక్ అవ్వాలి, ఇలాంటి రూల్స్ ఆల్రెడీ వచ్చేసాయి. డెడ్ లైన్స్ క్లియర్ అయిపోయాయి. ఇక మీద మీరు అలాంటివి చేయడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు వచ్చిన కొత్త చేంజ్ ఏంటంటే, ఇంతకు ముందు ఒకేసారికి నేను హై వాల్యూ ట్రాన్సాక్షన్ చేస్తే ప్రాబ్లం అయింది. ఇప్పుడు అలా కాదు, క్యుములేటివ్గా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ మీరు ట్రాన్సాక్ట్ చేసిన అమౌంట్ పెద్దగా అనిపించినట్లయితే అప్పుడు కూడా ఆటోమేటిక్ SFT రిపోర్టింగ్ అవుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ దగ్గర ఎక్స్ప్లెనేషన్ అడగొచ్చు. అందుకేనండి, మీరు గనక బిజినెస్ ఓనర్ అయితే క్యాష్ హెవీగా యూజ్ చేస్తారు, దాన్ని కలెక్ట్ చేసుకుని బ్యాంకులో నేను డిపాజిట్ చేస్తాను అన్నట్లయితే అలాంటిది చాలా ఇంపార్టెంట్ అండి. దాని గురించి ప్రాపర్ ట్రాక్ మెయింటైన్ చేయండి. లాస్ట్లీ, మ్యూచువల్ ఫండ్ మరియు సావరిన్ గోల్డ్ బాండ్ గురించి రూల్స్ షిఫ్ట్ అవుతూ ఉన్నాయి. అదేంటి, లైఫ్ సైకిల్ మ్యూచువల్ ఫండ్స్ అండి. ఇంతకు ముందు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ గురించి, నా రిటైర్మెంట్ గురించి ఇలాంటి కొన్ని మ్యూచువల్ ఫండ్లు ఉండేవి. అలాంటి ఫండ్ కి మెచ్యూరిటీ డేట్ అని ఉండేది కాదు. ఇక మీద లైఫ్ సైకిల్ మ్యూచువల్ ఫండ్స్ అని May 1 నుంచి వస్తుంది. ఈ లైఫ్ సైకిల్ మ్యూచువల్ ఫండ్లు మెచ్యూరిటీ డేట్ తో పాటు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, SBI సో అండ్ సో ఫండ్ 2050 అని ఉంటుంది. మీరు గనక డబ్బు పెడితే 2050లో ఈ ఫండ్ క్లోజ్ అవుతుంది, మెచ్యూర్ అవుతుంది. సో మీరు గనక చిల్డ్రన్ ఫండ్, రిటైర్మెంట్ ఫండ్ అని పెడితే అది లైఫ్ సైకిల్ ఫండ్ అని కన్వర్ట్ అవుతుంది కదా, దాన్ని క్రాస్ చెక్ చేసుకోండి, ఊరికి కన్ఫ్యూజ్ అవ్వకండి. సావరిన్ గోల్డ్ బాండ్స్ గురించి ఏంటంటే, మీరు సావరిన్ గోల్డ్ బాండ్ ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ రిలీజ్ అయితే చేయట్లేదు. మీరు సెకండరీ మార్కెట్లో ఎవరో కొనుగోలు చేసిన బాండ్ని మీరు మళ్ళీ కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. RBI రీటైల్ డైరెక్ట్ ఇలాంటి ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఎంతో మంది ట్యాక్స్ దీనిపైన ఛార్జ్ అవ్వదు, ఇది ట్యాక్స్ ఫ్రీ అని కొనుగోలు చేస్తారు. అది రాంగ్. మీరు ఏ అమౌంట్కి అయితే కొనుగోలు చేస్తున్నారో దానిపైన వచ్చే రిటర్న్స్, ఫిక్స్డ్ రిటర్న్స్ ఇవన్నీ క్యాల్కులేట్ చేసి మీకు ప్రాఫిట్ అనిపిస్తే మాత్రమే ముందుకు వెళ్ళండి. ఇవ్వండి May 1 నుంచి ఇంప్లిమెంట్ అవ్వనున్న చేంజెస్. మీకు ఏ చేంజ్ చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది మీరు చేసే ట్రాన్సాక్షన్ గురించి, దాని గురించి కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.comకి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.